ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఇవి సాధారణమైనటువంటి రోజులు కాదు. గ్రహ సంచారం ఏ విధంగా గోచరిస్తుంది, ముఖ్యంగా ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, దూరమైన బంధం ఎందుకు దగ్గర కాబోతుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966132. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్లో జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, భూ వివాదానాలు, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి. తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. సింహరాశి వారు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున కాస్త సహనంతో ఉన్నట్లయితే మీరు ఏది కోరుకున్న జరిగేది అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రహ సంచారం వీరికి అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి 7-1 స్థానంలో కాలసర్ప దోషం పట్టడం జరుగుతుంది. కాబట్టి వీరు ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ స్థానంలో రాహు కేతువు ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థలో అంటే భాగస్వామి, స్నేహితులు, వ్యాపారంలో భాగస్వామి, ఉద్యోగంలో ఎలాంటి మార్పులు అనేవి తెలుస్తాయి. ఈ పార్ట్నర్ మీపై నమ్మకం అనేది కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 7-1వ స్థానంలో కాలసర్ప దోషం పట్టడం వలన ఇవి జరగబోయే అవకాశాలు ఉన్నాయి. కానీ వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చినా కూడా అవి వెంటనే తగ్గుముఖం అవుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఉద్యోగం విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా సంతోషంగా ఉంటారు. దశమంలో బుధుడు, రవి ఉండడం వలన ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ప్రతిభకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఫలితం రావడానికి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మీకు అనారోగ్య సమస్యలు అనేవి చిన్నవిగా వస్తాయి. అవి నీరసం, తలనొప్పి, కళ్ళకు ఇబ్బంది అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఇవి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే శనిదోషం వల్ల మీకు ఇలాంటివి రావచ్చు. అలాగే మీకు ఎలాంటి సమస్యలకైనా కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. అవేమిటో మనము చివరిలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశివారికి దశమ స్థానంలో బుధుడు, రవి ఉండడం వలన ఇంత మంచి మార్పు అనేది వస్తుందంటే ప్రమోషన్ రావడానికి చాలా ప్రయత్నిస్తున్న వారు ఈ రోజు నుండి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ మీపై నమ్మకం అనేది కాస్త కోల్పోయే అవకాశాలు అనేవి వస్తాయి. వాటిని మీరు నిలబెట్టుకునే పరిస్థితులు తెచ్చుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి చోటు చేసుకోవు. మిమ్మల్ని ఈ రోజున అపార్థం చేసుకోవచ్చు, కానీ మరో రోజు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. దానిలో మీపై మనసులో క్షమాపణ కూడా అడగవచ్చు. సింహరాశి అంటేనే నిజాయితీకి మారుపేరు. వీరు చాలా గొప్పగా ఉంటారు. అందరిలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. అలాగే అందరికీ సహాయం చేస్తారు. వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. కానీ ఎవ్వరికి పైకి చేయి చాపకుండా ఉంటారు. ఎందుకంటే ఒక రాజుల బ్రతకాలని వీరికి ఒక ప్రత్యేక నిర్ణయం అనేది ఉంటుంది. కాబట్టి ఎవ్వరికి సహాయం అడగరు. ఎంత కష్టం వచ్చినా వీరిలో వీరు కృంగిపోతారు. మళ్ళీ
పైకి లేవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరి సహాయం తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అది కొంతమందికి ఇది అహంకారంగా అనిపించవచ్చు. ఈ రాశివారు చిన్నప్పటి నుండి కష్టజీవి. వీరు ఎప్పుడూ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడుతూ పెరిగారు. కష్టానికి ఫలితం తెచ్చుకునే వరకు పట్టుదలతో ఉంటారు. కానీ కొన్ని విషయాలలో కష్టానికి ఫలితం రాకపోవడం, అవమానాలు ఎదురవ్వడం అనేవి జరిగాయి. కానీ వీరు కృంగిపోకుండా ముందుకు వెళ్ళి జీవితం అనేది కొనసాగించే అవకాశాలు చాలా తెచ్చుకున్నారు. ఈ రాశి వారికి దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం అనేది వస్తుంది. ఎందుకు, ఏ విధంగా, ఎలా వస్తుంది అనేవి తెలుసుకుందాం. సింహరాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పది, కానీ వీరు ముక్కుసూటిగా మాట్లాడడం వలన వీరికి కొంతమంది నచ్చకపోవచ్చు. అలాగే ప్రేమలో కూడా తమ పార్ట్నర్ కూడా ముక్కుసూటిగా మాట్లాడడం, అలాగే ప్రేమ పైకి ఎక్కువగా చూపించకపోవడం అనేవి జరిగాయి. అలాగే చిన్న చిన్న గొడవలు, సమస్యలు అనేవి వచ్చాయి. వారి వల్ల దూరమైన వారు ఇప్పుడు దగ్గరయ్యే అవకాశం ఏ విధంగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు అబద్ధాలు మాట్లాడరు, అబద్ధాలు చెప్పరు. ఎందుకంటే ఏదైనా సరే ప్రేమలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. కానీ కొంతమందికి ఇది తిరస్కరించడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ప్రేమలో చాలా గొప్పగా ప్రేమిస్తారు. ఇతరులు కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. అది నిజాయితీ ప్రేమ. కానీ ఇతరులు అది అర్థం చేసుకోలేక వీరికి ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది అనని కొంతమంది దూరమయ్యారు. దూరమైన వారు సింహరాశి వ్యక్తి ప్రేమ ఏ విధంగా ఉంటుంది, దూరమైన తర్వాత అర్థం చేసుకున్నారు. చాలా నిజాయితీగా ఉంటారు కాబట్టి, అబద్ధాలు చెప్పరు కాబట్టి నన్ను ఎప్పటికీ మోసం చెయ్యరు అని అర్థం చేసుకుంటారు. అలాగే వీరి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. భవిష్యత్తు ప్రణాళికలు కూడా వేస్తారు. అది తమ పార్ట్నర్కి కొన్ని విషయాలలో నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ గిఫ్టులు ఇవ్వడం అనేది సింహరాశి వ్యక్తికి తెలియదు. అది మీ పార్ట్నర్కి నచ్చకపోవచ్చు. కానీ దూరమైన తర్వాత మీ వ్యక్తిత్వం, మీ ప్రవర్తన, మీ ప్రేమ ఏమిటో వారికి ఇప్పుడు అర్థమైంది. తర్వాత రోజుల్లో మీ ప్రేమ ఉంటేనే వారు ఉండగలుగుతారు అని పూర్తిగా అర్థం చేసుకొని దూరమైన వారు ఇప్పుడు దగ్గరయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. గతంలో కొన్ని విషయాలలో డబ్బు కోల్పోయిన తర్వాత వారు దూరమయ్యారు, కానీ ఇప్పుడు ఆర్థికంగా చాలా ఎదిగారు. అవన్నీ తెలుసుకొని మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా చూడకున్నా ప్రేమ మాత్రం ఖచ్చితంగా చూస్తారు. వారి నిజాయితీ ప్రేమను అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. కాబట్టి వారిని మీరు మళ్ళీ మీ జీవితంలోకి తీసుకున్నట్లయితే మళ్ళీ ఎలాంటి తప్పు చేయకుండా ఉంటారు. ఇంకా ఆరోగ్య విషయంలో కానీ లేదా వ్యాపారంలో అపార్థాలు చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగినట్లయితే మీరు ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. అది ఏమిటంటే ప్రతి రోజున 5 రోజుల పాటు శ్రీ ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణలు చేస్తూ ఒక మంత్రం జపించండి. అది చేయడం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. మానసికంగా ఒత్తిడి తొలగిపోయి ప్రేమలో దూరమైన వారు దగ్గరవుతారు. వ్యాపారంలో ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి.